డీలిమిటేషన్ పై కేంద్రం తీరుతో దేశ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళన మొదలైందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. పూర్తిగా జనాభా ప్రాతిపదికన చేస్తే నార్త్ స్టేట్స్ కు అధిక స్థానాలు వెళ్తాయన్నారు. అన్ని రాష్ట్రాలకు 50% జనాభా ప్రకారం పెంచుతామని అంటున్నా అది స్పష్టంగా చెప్పడం లేదన్నారు. డీలిమిటేషన్లో సౌత్లో సీట్లు పెరగవన్నారు. పాసం యాదగిరి, మాడభూషి శ్రీధర్ ప్రొఫెసర్ ఉత్తరాది మేలు కోసమే డీలిమిటేషన్ చేస్తున్నారన్నారు వక్తలు. హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో డీలిమిటేషన్ పై తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు వివిధ పార్టీల నేతలు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు. డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందంటే ఎవరికి అభ్యంతరం ఉండకూడదు, కానీ ఇవాళ జరుగుతున్న తీరులో అది మాత్రం దేశ భవిష్యత్తు ఎటుపోతున్నది అనే ఒక అనుమానాన్ని, భయానికి అది కారణమవుతున్నది. ఈ మాట ఎందుకంటున్నామంటే భారతదేశ జనాభా పెరుగుదల అనేది అన్ని చోట్ల ఒకే రకంగా లేదు. ఉత్తర భారతదేశంలో అది సుమారుగా 4% ఉంటే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి అది 2% ఉంది. మీరు అనుకున్న విధంగా మీ సాంస్కృతిక దృష్టికోణం నుంచి దాన్ని మలిచే ప్రయత్నం చేస్తే అది చాలా ప్రమాదకరం. భారతదేశంలో అనేక రకాలైన ప్రత్యేకతలు ఉంటాయి. మన హైదరాబాద్లో రేపు ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల పండుగతో గల్లి మారుమవుతుంది. మరి మన పరిస్థితి వేరు, మన పండుగలు వేరు, మన ప్రత్యేకతలు వేరు. నువ్వన్నట్టే మేము బతకాలంటే ఏడైతుంది? కాదు కదా. నన్ను బోనం మోయింది నాకు వెళ్ళదు. మన పరిస్థితి ఇది. కాబట్టి ఈ ప్రత్యేకతలను మనం గుర్తించి గౌరవించి కాపాడుకోవటానికి మన అవసరాలు వేరు, మన పరిస్థితి వేరు. ఇవాళనే కులగన్న నివేదిక కూడా బయటకు వచ్చింది. భూమి, ఉద్యోగము, ఎట్లెట్లా ఎవరికి చదువు, తారతమ్యాలన్నీ తెలిసినాయి. ఆ తారతమ్యాలను రూపుమాపే విధంగా అభివృద్ధి ఉండాలని మనం కోరుకుంటాం కదా. అది చేసుకునే విధంగా కేంద్రం నుంచి మద్దతు రావాలని ఆకాంక్షిస్తాం కదా. ఆ అవకాశం రానప్పుడు మరి మనకేంది, భారతదేశంలో మా పరిస్థితి ఏంది అనేది ఇవాళ ఒక ప్రశ్న. అనవసరంగా మీరు దేశం అంటే దేశం మీద ఎంత ప్రేమ ఉంటుంది అనుకున్నాం, కానీ మీ మీద తప్ప దేశం మీద ప్రేమ లేదనేది ఇవాళ మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది. ఒక్క 3 రోజుల్లో రాజ్యాంగాన్ని మార్చేస్తారంటే మనము 3 సంవత్సరాలు ఒక్కొక్క అక్షరం మీద పోరాటం చేసి 3 రోజుల్లో నువ్వు చదువుకోవాలి, ఏమంటారు అప్రూవ్ చేయాలి. ఏంటంటే 3 రోజుల్లో మీరు చదివి చెప్పగలరా? నేనే చెప్పలేను. దీంట్లో ఏదో ఉన్నది, ఏదో చేస్తున్నాను, ఇందులో ఏదో తతంగం ఏదో ఉంది అని అనుకుంటానే కానీ రహస్యం ఉంటుందని నాకు తెలుసు, కానీ ఏ రహస్యం ఉందో ఎగ్జాక్ట్గా తెలియదు. ఈ వెనుక కథలు ఏమున్నాయో తెలియదు. ఆ లెక్కలేని వాళ్ళేదో లెక్క చెప్తూ ఉంటే మన లెక్కలన్నీ తప్పుడు పోతున్నాయి. చివరికి ఏమవుతుంది దీనివల్ల? ఈ రాజ్యాంగం ఏ రాజ్యాంగంలో ఉంటుంది, ఏ రాజ్యాంగం ఎక్కడుంటుంది, ఏ రాజ్యాంగం ఎక్కడ కట్ అవుతుంది, ఎక్కడ ముందవుతుంది, భయం వస్తున్నది. నాకు భయం అవుతున్నది. రాజ్యాంగం, మన దేశం పూర్తి మన దగ్గరే ఉండాలి. ఈ దేశం మనతోటే ఉండాలి, మనందరితో ఉండాలి ఈ దేశం అని ఆయన ఆశ్చర్యపోయేంత ప్రమాదమైన వాతావరణం ఉన్నాయి ఇక్కడ. మరి రాజ్యాంగం అమలు చేయకపోతే, చేతగాకపోతే ఇదే రాజ్యాంగం పక్కన అట్లనే ఉంటుంది. మీరు చేసే చట్టాలు వేరే రకంగా వస్తూనే ఉంటాయి, చట్టాలు మారుతూనే ఉంటాయి, మనుషులు ఎట్లే ఉంటారు. మహిళలకు రిజర్వేషన్స్ అమలు చేయాలంటే ఇంతకు ముందే అమలు చేయొచ్చు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలప్పుడే నిజంగా చిత్తశుద్ధి మహిళలకు 33% అమలు చేయాలంటే అవకాశం ఉన్నది. అన్ని పార్టీలు కోరినాయి, అయినా బీజేపీ వ్యతిరేకించి చేయలేదు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ను కూడా లింక్ చేసి ముందుకు తీసుకొస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించినట్టుగానే భావనతో మహిళా రిజర్వేషన్ బిల్లును మేము ఇప్పటికి కూడా సమర్థిస్తున్నాం, దానికి అభ్యంతరం లేదు. కానీ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి విషయాల మీద కనీసం ఏకపక్షంగా అప్రజాస్వామిక పద్ధతుల్లో ఇది కొనసాగిస్తున్నది. కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. ముందే విస్తృతమైనటువంటి పద్ధతుల్లో ఆ ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు. తాము అనుకున్నటువంటి బీజేపీ అనుకున్నటువంటి దానికి విధానానికి అనుగుణంగా ప్రవేశపెట్టారు. ఏ పద్ధతుల్లో కరెక్ట్గా అమలు చేస్తారు అనేటటువంటి ప్రతిపాదనలు కూడా అందులో లేవు. నిజంగా డీలిమిటేషన్ అమలు జరపాలనేటటువంటినప్పుడు 2026లో లెక్కలు వచ్చిన తర్వాత అప్పుడు వాటిని అందరి అభిప్రాయాలు తీసుకొని, పార్టీల అభిప్రాయాలు తీసుకొని, ఏ రూపంలో ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటి పద్ధతిలో
అమలు చేసేటటువంటి ప్రజాస్వామిక పద్ధతిని అమలు చేస్తే అప్పుడు ఎవరికి నష్టం ఉండదు. ఇప్పుడు అమలు చేసే దాంట్లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. 2011 జనాభా ప్రాతిపాదికననే అనేటటువంటిది ఉన్నప్పుడు సీట్ల సంఖ్య పెరిగినా ఈ రిజర్వేషన్లలో ఎస్సీ సీట్లు తగ్గుతాయి, ఎస్టీ సీట్లు తగ్గుతాయి, బీసీలకు రిజర్వేషన్స్ అమలు చేసేటటువంటి విషయం జరిగితే వాళ్ళకి ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారమే ప్రొసీడ్ అవుతే తగ్గుతాయి. ఆ రకంగా ఈ తరగతులకు రావాల్సినటువంటి సీట్లు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మన సొమ్మంతా నార్త్కు పోతుంది, ఇంటర్నల్ కాలనీ అవుతుంది, అంతర్గత వలస పాలనకు గురవుతుంది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఆఖరికి ముంబై ప్రాంతాలు కూడా, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా అవుతాయి. ఇట్లా ఉన్నప్పుడు ఇంత భయంకరమైంది వాళ్ళు ఎందుకు చేస్తుండ్రు? అడ్డేం లేదు వాళ్ళకు. ఇప్పటికే మనం చూస్తున్నాం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఓట్లన్నీ వాళ్ళే. సౌతే కాదు, నార్త్ ఈస్ట్ కూడా అంతే. నార్త్ ఈస్ట్లో కూడా అదే మోసాలు జరుగుతాయి. ఆ త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బెంగాల్ కూడా అదే. దీంట్లో రాజకీయ ప్రయోజనం ఏంటంటే బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీలో రావద్దు, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలో రావద్దు. దక్షిణాది కాంగ్రెస్ వాళ్ళు గట్టి గడబడి చేస్తున్నారు, ఉత్తరాది కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు. ఉత్తరాది ఎందుకు చేస్తలేరు? అదో సమస్య. చివరికి చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో ఉన్నప్పటికి కూడా పరోక్షంగా అంటుండు మనం కూడా సంతానోత్పత్తి పెంచాలి, ఎక్కువ మందిని గణాలి అంటుండు. అంటే ఉత్తరాదితో సమానంగా పోటీ పడాలని ఇండైరెక్ట్గా అంటుండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఉత్తరాది వాళ్ళు తక్కిన పార్టీలు ఎందుకు మాట్లాడాయి? కమ్యూనిస్ట్ పార్టీలు గట్టిగా మాట్లాడుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కొట్టే దీంట్లో ప్లాన్ కూడా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు మళ్ళీ రావు, దానికి అమెరికా వాడు కూడా ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తుండ్రు. అందుకనే దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి, లేకపోతే దేశం రెండు ముక్కలైపోయే పరిస్థితి ఉన్నది. కలిసి ఉండాలి కదా, ఫెడరలిజం అంటారు. మొత్తం దేశం అంతా, భారతదేశం అనేక జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు, ఉపసంస్కృతులు, ఆదివాసులు ఎన్ని రకాల, ఒకరికి ఒకరు సంబంధం కూడా ఉండదు, భాషకు సంబంధం ఉండదు. అంత దేశం ఇది. ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్స్ అంటే అనేక దేశాల కలయిక ఫెడరేషన్.